హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. రైట్ నౌ నేను హైటెక్ సిటీ మాదాపూర్ యశోద హాస్పిటల్ ఎదురుగా ఉన్న టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్లో ఉన్నానండి. నాతో పాటు కైరో అండ్ ఫిజియో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందోర్ గారు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. సార్, బ్యాక్ పెయిన్ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది? మెయిన్ కాజెస్ ఏముంటాయి దీంట్లో? ముఖ్యంగా మనం బ్యాక్ పెయిన్ అనేసరికి అందరూ చాలా మట్టుకు ఇది వరకు మీరు అన్నట్టుగా ఒక 50+ ఏజ్లో 60+ ఏజ్లో వాళ్ళలోనే ఎక్కువ ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అటువంటివి వస్తాయని అనుకుంటారు. కానీ ఈరోజు స్పైనల్ కార్డ్కి సంబంధించిన సమస్యల్లో కూడా 20+ ఏజ్ అంటే 16 to 17 ఏజ్, లేకపోతే 20 ఏజ్, 25 ఏజ్, టీనేజ్ నుంచి పడితే మిడిల్ ఏజ్ నుంచి పడితే ఓల్డ్ ఏజ్, అందరూ సఫర్ అవుతున్న సమస్య. కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది. కాంప్లికేటెడ్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే చాలామంది తెలియకుండా బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత అదేదో నార్మల్ పెయిన్ అని చెప్పి ఆ రోజు ఒక పెయిన్ కిల్లర్ ఏదో టాబ్లెట్ వేసేసుకొని అలా రిలాక్స్గా ఉంటారు. అసలు ముఖ్యంగా ఈ పెయిన్ అసలు ఎందుకు వస్తుంది అనేది ముందు మాట్లాడుకుందాం. ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. ఇది వరకు ఏంటంటే ప్రతి మనిషి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక యాక్టివిటీలో, అంటే వర్క్ అనేది ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి. పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు వర్క్లో ఏదో ఒక వర్క్ వాళ్ళకు తోచిన ఫిజికల్ యాక్టివిటీ, ప్రొఫెషనల్ వర్క్ అనుకోండి, లేదంటే ఇంట్లో చిన్న చిన్న పనులు అనుకోండి, ఏదో ఒకటి బాడీ యాక్టివిటీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఏదున్నా ఆన్లైన్ డెలివరీ, ఏదున్నా మొబైల్ పట్టుకొని దాని కాలం గడుపుతూ. నాకు ఇప్పుడు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ సార్. జనరల్ గా ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అలిసిపోయాను, బ్యాక్ పెయిన్ వస్తుంది ఈ రోజు అంటాను. బట్ ఇప్పుడు మీరు రివర్స్ చెప్తున్నారు, పని తక్కువై కూడా వస్తుంది అని చెప్పి. అవును, నేను ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు మీరు ఏది పొద్దుంతా అలిసిపోయేసి నేను ఇంకా డైరెక్ట్ పడుకునేసరికి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది అని మీరు అంటున్నారు కదా. దాని తర్వాత మీరు ఏం చేస్తారు? జనరల్గా ఒకవేళ వచ్చింది అనుకోండి, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఏం చేస్తారు? వేసుకుంటారు కదా. ఆ రోజు రిలాక్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ అసలు ఇది ఎందుకు వచ్చింది, నాకు ఇప్పుడు లేని ప్రాబ్లం ఇది ఎందుకు వస్తుంది, నా బాడీలో లేని యాక్టివిటీ లేదా, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ నాకు లేదా, లేకపోతే ఇంకేదన్నా రాంగ్ ఎర్గనామిక్ పొజిషన్లో ఏదైనా కూర్చోవడము, పడుకోవడము, నిలబడము, ఇటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు నాకు పెయిన్ వచ్చిందా అనేది ముందు సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మ్యాటర్స్. ఆ సెల్ఫ్ అబ్జర్వేషన్ లేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి లాంగ్ స్టాండింగ్లో, లాంగ్ రన్ లో చాలా ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బంది కూడా ఎలా ఉంటుంది అంటే, ఆ రోజు పెయిన్ వచ్చిన రోజు ఒక రోజు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న చీమ కొట్టినట్టు వస్తుంది. ఆ వచ్చినప్పుడు సరే మీరు అన్నట్టుగా పెయిన్ కిల్లర్, మీరే ఎగ్జాంపుల్, పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు. ఇంకా చూస్తాం కానీ డాక్టర్ దగ్గరికి అయితే పరిగెత్తాం, ఇమీడియట్ గా పరిగెత్తాం. అది ఎప్పుడు పరిగెడతారంటే మీరు లాంగ్ రన్ లో ఇబ్బంది అయిపోయి, సివియర్ అయిపోయి, అది స్టబన్ కింద మారినప్పుడు, అప్పుడు ఇంకా మీరు హాస్పిటల్ చుట్టూ సూపర్ మార్కెట్ మనం ఎట్లా తిరుగుతామో అట్లా తిరుగుతూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరు అట్లా, ఇది ప్రాబ్లం అయిపోయింది, ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది. ఈ మధ్య కాలంలో కూడా కొందరు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ పెయిన్ వచ్చింది, పెయిన్కి నేను ఇమీడియట్గా పెయిన్ కిల్లర్ వేసుకున్నా, 4 రోజులు వేసుకున్నా, 40 రోజులు వేసుకున్నా, కానీ నాకు తగ్గట్లేదు, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఏం ఆలోచిస్తారంటే, జనరల్గా సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, నాకు న్యాచురల్ వేలో తగ్గాలి అన్నప్పుడు అప్పుడు ఇంకా ఇప్పుడు మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ కైరోప్రాక్టిక్ ప్లస్ ఫిజియో ట్రీట్మెంట్. ఈ కాంబినేషన్లో మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, న్యాచురల్ వేలో కంప్లీట్ హీల్ అవ్వడానికి, పర్మనెంట్ మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా సొల్యూషన్ అనేది మనం చూపిస్తాం. ఇది ఇలా కాకుండా వీళ్ళు ఎంతసేపు ఆ ట్యాబ్లెట్స్ మీద ఆధారపడి అక్కడక్కడ స్ప్రేలు కొట్టేసుకుని అప్పుడప్పుడు టెంపరీ, మీరు కొట్టుకోవడం మంచిదే, ట్యాబ్లెట్ వేసుకోవడం మంచిదే, డాక్టర్ని అక్కడ నియర్ బై అయిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిదే. కానీ అది ఎందుకు వస్తుందో సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఉండడం అనేది అంతకన్నా మంచిది. ఆ సెల్ఫ్ అబ్జర్వేషన్లో లేకుండా ఇవన్నీ అలా కాలం గడుపుతూ ఉంటే మళ్ళీ దట్టు, అంటే మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఈ రోజుల్లో అంతా స్మార్ట్ మొబైల్. ఈ స్మార్ట్ మొబైల్తో టైం పాస్ చేస్తూ ఉంటూ, టైం అలా గడిపేస్తూ, నెక్ పెయిన్ కూడా వచ్చేది కూడా అబ్జర్వ్ చేసుకోకుండా, బ్యాక్ పెయిన్ వచ్చేది కూడా అబ్జర్వ్ చేసుకోకుండా కూడా ఆ మొబైల్ తోటి అలా గడుపుతూ ఉంటారు. గడిపేసరికి అది కాస్త స్టబన్ కింద మారిపోతుంది. ఇంకోటి మీరు అడిగారు, చిన్నపిల్లలు ఇది ఎందుకు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసాం ఈ మధ్యలో. నాకు లాస్ట్ ఒక 10 or 15 days బ్యాక్ అండి, ఆయన జస్ట్ 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నారు. ఒక పేషెంట్ వల్ల బాబు, అతను ఏంటంటే స్కూల్ బ్యాగ్ వేసుకోవడం అదంతా వాళ్ళ సరే సర్వసాధారణంగా జరిగేది అందరిలో. కొందరికి ఏంటంటే కాల్షియం సరిపడా ఉండదు బాడీలో, B12 సరిపడా ఉండదు, D3 సరిపడా ఉండదు. అది అబ్జర్వ్ చేసుకోకుండా బ్యాగ్ను ఓవర్ వెయిట్లో మోసేసరికి స్పైనల్ స్ట్రక్చర్ అనేది చేంజెస్ వస్తున్నాయి. అది నెక్లో వస్తుంది అవ్వచ్చు, బ్యాక్లో అవ్వచ్చు, మిడిల్ బ్యాక్లో కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఓవరాల్గా స్పైనల్ కార్డ్ మీద ఏదైతే ఆ చేంజెస్ వస్తుందో, ఆ చేంజెస్ వచ్చినప్పుడు దాన్ని కూడా అబ్జర్వేషన్లో ఎవరు చేయరు. అది కూడా ఏమవుతుందంటే, వన్స్ ఒకసారి చేంజ్ అయినప్పుడు అక్కడ ఉండే మజిల్ స్ట్రెయిన్ గురవుతుంది. సపోజ్ ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుతున్నాం, అక్కడ ఉండే లాట్స్ మజిల్ కానీ, సెరటస్ మజిల్ కానీ, ఆ 2 మజిల్స్ స్ట్రెయిన్ గురవుతాయి. ఆ స్ట్రెయిన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పెయిన్ అనేది అప్పటికప్పుడు ఆ రోజు చెప్పడం వాళ్ళ మదర్కి అవ్వనివ్వండి, ఫాదర్కి అవ్వనివ్వండి,
అది కొన్ని రోజులు పోయిన తర్వాత డాడీ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, మమ్మీ ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయి పిల్లలు కదా Correct. అలర్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అయిపోతుంది. Mm. అలర్ట్ అయిపోయి అప్పుడు ఎక్స్రేనో ఎంఆర్ఐ తీసేసరికి అప్పటికి చిన్నగా ఆ స్ట్రక్చరల్ చేంజెస్ వస్తుంది. దాన్ని మనం లాడోసిస్ అని అంటాం. ఆ స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల ఈ పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. అంటే మీరు మాట్లాడుతుంటే నాకు పెద్దవాళ్ళు జనరల్ గా అంటూ ఉంటారు, మేము 100 కిలోల బ్యాగులు మోసేవాళ్ళం, 50 కిలోల బ్యాగులు మోసే, అంటే ఇన్బిల్టే పుట్టడమే కాల్షియం విటమిన్ డి అనేది తక్కువతో పుడుతున్నామా ఈ కాలం? అదేం లేదు. ఇప్పుడు చిన్న పిల్లల్లో మనం అనుకుంటాం కదా జనరల్ గా వాళ్ళకు తక్కువ కాల్షియం డెఫిషియన్సీతోనో D3 డెఫిషియన్సీతోనో ఎవరు అలా పుట్టరు, అందరికీ నార్మల్ గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పెరుగుతున్నప్పుడు అప్పట్లో మీరు అన్నారు ఇందాక నేను 50 కిలోల బ్యాగ్ మోసేవాళ్ళం మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అని అన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు సన్ లైట్ లో ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పండి మీరు? కొన్ని మనం ఇవి కూడా చూస్తున్నాం, మనం ఏది ట్రోలర్స్ కానీ మీమ్స్ కానీ అంటాం కదా, ఒకప్పుడు పిల్లల్ని బయటికి పంపించేవాళ్ళు, ఊర్లోకి వెళ్ళే వాళ్ళు సమ్మర్ వెకేషన్. అదే ఇక్కడ కొన్ని అంటే మీమ్స్ వచ్చి నేను చూసి అది బయటికి వెళ్ళే వాళ్ళని ఇంట్లోకి లాక్కు రావడం అనేది పేరెంట్స్ పని అప్పట్లో. ఇప్పట్లో ఇంట్లో ఉన్న పిల్లల్ని బయటికి పంపించడం అనేది ఇప్పటి పేరెంట్స్ పని. ఇది యాక్చువల్గా జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ల్యాప్టాప్ కానీ టీవీ కానీ మొబైల్ కానీ చూడొద్దని ఎవరన్నా, దానికి ఒక టైం ఉంటుంది, ఆ సర్టెన్ టైం దానికి కేటాయించాలి. మిగతా టైం మీరు ఫిజికల్ యాక్టివిటీ అది ఏదైనా ఉండవండి, కిందికి వెళ్ళి పార్క్లో ఆడుకోవడము పిల్లల విషయంలో. ఇక దాని తర్వాత ఇంకా కొందరు స్పోర్ట్స్ యాక్టివిటీలో వస్తారు, వాళ్ళు వచ్చేసరికి క్రికెట్ ఆడడం పిల్లలకి ఇది ఉంటుంది. ఎగ్జామ్ జనరల్ అందరికీ ఉండే పిచ్ అది. వాలీబాల్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, బ్యాడ్మింటన్ ఆడతారు, ఇంకా రకరకాల గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా వాళ్ళల్లో మజిల్ అనేది ఈజీగా క్యాచ్ అవుతుంది. ఇది కూడా మన బ్యాక్ పెయిన్ అనేది ఒక వన్ ఆఫ్ ద రీజన్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరిపడా స్ట్రెంత్ సరిపోదు, డైలీ మార్నింగ్ లేచి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, ఏ ఎక్సర్సైజ్ చేసుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా మొబైల్లోనే ఈ రీల్స్ అని వాటని ఇదని వీటిల్లో గడిపేసరికి సబ్జెక్ట్ మీద పోతుంది, ఫిజికల్ యాక్టివిటీ మీద పోతుంది. ఇంకెక్కడ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది ఎక్కడ లేదు. సో ఆటోమేటిక్గా ఇవాళ రేపు ఒక కఫ్ కోల్డ్ ఫీవర్ ఎలాగో ఈ రోజుల్లో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కూడా అంతే, అంత వెరీ కామన్. ప్రతి ఇంట్లో ప్రతి పర్సన్కి ఈ సఫర్ అవుతున్న ప్రతి ఇళ్లలో ఈ ప్రాబ్లం ఉంది. సో టెండర్ హ్యాండ్స్ రీహాబ్ లో ఫైనల్లీ పిల్లలకైనా పెద్దలకైనా సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ చూపిస్తుంది? మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనం న్యాచురల్ వేలో ట్రీట్మెంట్ చేస్తాం. సర్జరీస్ ఎక్కడైతే అవసరం అవుతుందో మనమేమో వాళ్ళని టచ్ కూడా చేయం, వాళ్ళ సర్జరీలు వాళ్ళు చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ స్టార్టింగ్ స్టేజ్, ఎర్లీ స్టేజ్లో, అట్లీస్ట్ మోడరేట్ మిడిల్ స్టేజ్లో ఉన్నాను కూడా మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫిజియో ప్లస్ కైరోప్రాక్టిక్ కాంబినేషన్లో మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ న్యాచురల్ వేలో తగ్గించుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే రిపీట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అసలు మాక్సిమం ఉండదు, చాలా తక్కువ ఛాన్స్. కొన్నిట్లో స్టబన్ కేసు ఉంటాయి కదా, వాటిలో కొంచెం మనం చూసుకొని చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ మళ్ళీ మనం చెప్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి చేసుకోండి, ఇవి కంటిన్యూ చేయండి అన్నప్పుడు వాళ్ళు చేసుకోవాలి. చేసుకోగానే ఆటోమేటిక్గా వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ వాళ్ళు ఉండిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, డాక్టర్ ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.